ముంతమై రావచ్చు, కోలమై రావచ్చు. గేదెను కొనుక్కుంటేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ మలుగునాడు ఉండాలి. ఈ మలుగునాడు ఉండాలండి, కింద లైన్ ఉండాలి. అప్పుడే మీకు పాలు పిండే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఎప్పుడైనా సరే చాలా మంది చెప్తూ ఉంటారు 20,000 తగ్గించేస్తాం రండి అంటే, మీరు ₹1,00,000 కొన్న దానికి 20,000 తగ్గించుకుని 80,000 ఇచ్చుకుంటాడా, లేకపోతే 1,20,000 కొన్న దానికి 20,000 తగ్గించుకుని 1,00,000 ఇచ్చుకుంటాడా? అవన్నీ ఉట్టు మాటలండి, అవన్నీ కరెక్ట్ కాదు. చాలా మంది 2 గేదెలు కొనుక్కుంటే బండి మేము పంపేస్తాం అంటాడు. అవన్నీ ఉట్టు మాటలండి. మీరు 2 గేదెలు కొనుక్కునేటప్పుడు డీజిల్ అతను పెట్టుకోమనండి, బండి పంపించమనండి. అది పద్ధతి. అంతేగాని మామూలుగానే ఉత్తరే ఇచ్చేసినట్టుగా మాట్లాడతారా, మాట్లాడి మీరు పట్టించుకోవద్దండి. మీరు కొనుక్కుంటేటప్పుడు చాలా జాగ్రత్త చూసుకొనుక్కోండి. అది ఒకటే చెప్తాం. అనుభవం ఎత్తి దగ్గరికి వెళ్ళండి. లేదు కదా అనుభవం అతను తీసుకురండి. ఈయన గేదె ఉందనుకోండి, 4 పూటలు పాలు చూసుకోండి. మీకు నచ్చితే తీసుకెళ్ళండి, నచ్చకపోతే వదిలేయండి. అంతేగాని మామూలుగానే మీరు ఇక్కడి నుంచి దోలికెళ్ళాక మాకు పాలు ఇవ్వలేదు అని చెప్పేసి మీరు మాట్లాడతారు. పాలు ఇవ్వలేదంటే దానికి పెట్టాలండి. పొద్దున్న తెల్లజామున 3 గంటలకు ఇస్తాడు, 6 గంటలు మీకు పాలు చెప్పేస్తాడు బేహారుడు. శుభ్రం కడుక్కోవాలి, దానాలు ఎట్టుకోవాలి, మీరు కూడా చూసుకోవాలి. అలా చూసుకున్నాడు గేదె ఆరోగ్యంగా ఉంటేనే కదండి పాలు ఇచ్చింది. మన మనిషి అయినా అంతే కదా. అదండి రైతు సోదరులందరికీ కూడా చెప్పదలుచుకున్నది అది ఒకటేనండి. మీరు కొనుక్కుండేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి కొనుక్కోండి. మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా అయిందండి. రాజమండ్రి దాటిన తర్వాత జగ్గపేట మండలం మరిపాక గ్రామం, వెంకటేశ్వర డైరీ ఫామ్. నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. మీకు ఎవరికి కావచ్చినా కాల్ చేసి మాట్లాడండి. ఏ విషయానికైనా నేను సలహా చెప్తానండి. రైతు సోదరులందరికీ నమస్తే.